మనం తరచుగా వినే ఒక ప్రశ్న, భార్యకు భర్త భరణం ఇవ్వకపోతే ఏమవుతుంది అనే విషయం. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు ఈ అంశంపై ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పు కొత్తగా వచ్చినటువంటి BNSS యాక్ట్ చట్టాల ప్రకారం భరణం హక్కు ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. చెన్నైలో ఒక డాక్టర్ తన భార్యకు నెలకు 30,000 రూపాయల భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పును ఇవ్వడం జరిగింది. కానీ ఆ డాక్టర్, నా భార్యకు ఇప్పటికే సహాయం ఉంది, నేను భరణం ఎందుకు ఇవ్వాలి అని హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అయితే హైకోర్టు ఏం చెప్పిందో ఇప్పుడు మనం చూద్దాం. మద్రాసు హైకోర్టు చెప్పింది ఏమిటనంటే, భార్యకు ఉద్యోగం లేదా స్వంత ఆదాయం ఉంటే భర్త భరణం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అది కానీ పిల్లల యొక్క సహాయం లేదా బంధువుల యొక్క సహాయంతో వారి యొక్క భార్య బతుకుతున్నట్లయితే తప్పకుండా భర్త భరణం ఇవ్వాలి అని చెప్పింది. ప్రశ్న ఏమిటంటే, భార్యకు భరణం హక్కు ఎక్కడ ఉంది అంటే, కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత 2023 BNS యాక్ట్ 144 ప్రకారం భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు భరణం ఇవ్వడం భర్త యొక్క బాధ్యత అని అందులో ఉంది. రెండో ప్రశ్న ఏమిటనంటే, భర్త భరణం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? భారతీయ న్యాయ సురక్షా సంహిత BNSS యాక్ట్ 2023 ప్రకారం భార్య మెజిస్ట్రేట్ ముందు కోర్టులో పిటిషన్ వేయగలదు. కోర్టు విచారణ చేసి భర్త నుంచి భార్యకు భరణం ఇప్పించగలదు. మూడో ప్రశ్న ఏంటంటే, భార్యకు ఉద్యోగం లేదా స్వంత ఆదాయం ఉంటే ఎలా అంటే, అప్పుడు భర్తపై భరణం బాధ్యత ఉండదు. నాలుగో ప్రశ్న ఏంటంటే, పిల్లల సహాయం లేదా బంధువుల సహాయంతో వారి యొక్క భార్య బతుకుతున్నట్లయితే ఎలా? భర్త భార్యకు తప్పకుండా భరణం ఇవ్వాల్సిందే అని కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అందువల్ల ఈ తీర్పుతో ఒక స్పష్టమైన సందేశం వచ్చింది. భార్యకు నిజమైన ఆదాయం ఉంటే భర్త నుంచి భరణం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పింది. కానీ పిల్లల సహాయం లేదా ఇతర బంధువుల సహాయంతో వారి యొక్క భార్య బ్రతుకుతున్నట్లయితే తప్పనిసరిగా భర్త అనేవారు వారికి మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి, భరణం అనేది ఇవ్వాలి అని కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇది భార్యల యొక్క హక్కులను రక్షించే ఒక ముఖ్యమైన తీర్పుగా కొత్తగా వచ్చినటువంటి BNS యాక్ట్ మరియు BNSS యాక్ట్ చట్టంలోని కలిపి కోర్టులు ఈ విషయాలను మరింత బలంగా అమలు చేస్తూ ఉన్నాయి.